హాయ్ దోస్తులు, ఈరోజు అయితే ఇంకొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసాను. కిచెన్లో కానీ కూరలు పెట్టిన దగ్గర కానీ మెయిన్గా అయితే ఫ్రూట్స్ మీద, ఎస్పెషల్గా అయితే బనానా మీద అయితే చిన్న చిన్న దోమలు అనేవి చాలా సతాయిస్తూ ఉంటాయి. సో వాటిని అయితే తరిమి కొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ట్రై చేసి చూడండి. ఇట్లాంటి డబ్బాలు అయితే మన దగ్గర ఎలాగో ఉంటాయి, పచ్చళ్ళకి వాటికి వచ్చినవి. అట్లాంటిది ఒక డబ్బా తీసుకొని అందులో అయితే మనం కూరగాయలు కట్ చేసిన వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ని అయితే అందులో వేసేయండి. తర్వాత కొంచెం వాటర్ పోయండి. ఆ కూరగాయల వేస్ట్ మునిగేంత వరకు కొద్దిగా వాటర్, మరీ నిండుగా తీసుకోవద్దు. వాటర్ తీసుకున్నాక ఒక పేపర్ని అయితే ఈ రకంగా ఫోల్డ్ చేయండి. అడుగున మాత్రం కొద్దిగా హోల్ ఉండాలి, ఎందుకంటే ఆ కూరగాయల వేస్ట్ వాసనకి ఆ పురుగులు అనేవి అట్రాక్ట్ అయిపోయి వాటర్లో పడిపోతాయి, బయటికి అయితే రావు. నేనైతే ఆ పేపర్ ఫోల్డింగ్ పోకుండా ఒక స్టిక్కర్ పెట్టాను పేపర్కి. ఇంకా ఈ డబ్బాకు కూడా 2 స్టిక్కర్స్ పెట్టేసి ఆ పేపర్ని అయితే అందులో పెట్టేశాను. వాటర్లో మాత్రం పేపర్ మునగద్దు, ఎందుకంటే నానిపోతుంది కదా. సో అలా పెట్టేసినాం. చుట్టూ అయితే కొద్దిగా ప్లేస్ ఉంది కదా, సో ఆ స్పేస్లోంచి కూడా బయటకు రాకుండా మనం దాన్ని కూడా పూర్తిగా మూసేద్దాము. నేనైతే ఇంకొక పేపర్ తీసుకొని చుట్టూ కూడా పేపర్ కట్టేసి స్టిక్కర్ అయితే పెట్టేశాను మొత్తము. సో దీన్ని మీరు ఎక్కడైనా పెట్టవచ్చు, అంటే మీ ఇంట్లో ఎక్కడైతే ఆ పురుగులు తిరుగుతున్నాయో ఆ చిన్న చిన్న దోమలు అక్కడైతే పెట్టేసేయండి. కిచెన్లో కానీ ఫ్రూట్స్ దగ్గర కానీ పెట్టేసి చూడండి, పురుగులన్నీ కూడా ఈజీగా ఆ బాటిల్లోకి అయితే వెళ్ళిపోతాయి. మీకు టిప్ యూజ్ అయింది అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.